ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఈ యొక్క దినము మట్ల ఆదివారంగా మరి క్రైస్తవులందరూ కూడా మరి ఈత మట్టలు చేత పట్టుకొని వీధి వీధుల్లో తిరుగుతూ మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటారు. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద దిగి వచ్చినప్పుడు, అంటే జన్మించినప్పుడు, ఆయన మరణించక ముందు ఆయన శిష్యులు కూడా మరి ఆయన యొక్క నమ్మినటువంటి వారు కూడా ఆ రీతిగానే కేకలు వేస్తూ దేవుని స్తుతించారంట. హల్లెలూయా. క్రైస్తవులు ఎప్పుడు కూడా వాక్యానుసారమైన ఆరాధనే చేస్తారు. లోక మర్యాదను అనుసరించే వారుగా ఉండరు. ఒకవేళ లోక మర్యాదను అనుసరిస్తే వారు క్రైస్తవులు కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా లేఖనాలు గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా మరి ప్రత్యేకమైన మీ అందరికీ మట్ల ఆదివారం శుభాకాంక్షలు. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకునేది. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు నీ మందిరంలో చేరి నీ బిడ్డలంగా నిన్ను ఆరాధించే ధన్యత, నిన్ను ఘనపరిచే ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవించి దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి, మేలుకరంగా చేయి ప్రభా. మీ ఆత్మతో నింపి బలపరచండి నాయన. నీ లేఖనాల ద్వారా మాట్లాడండి, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నేను యోగ్యుడను కాను, అర్హుడును కాను ప్రభా. నేను బలహీనుడను, బుద్ధిహీనుడను. నీ బలాన్ని, నీ బుద్ధిని దయచేసి నీ ఆత్మతో నింపి నీ వాక్శక్తిని దయచేయండి. నీ ప్రజలకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించండి నాయన. మరి కూడొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఎంతమంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరిని కూడా దీవించి దీవెనకరించి మేలుకరంగా చేయండి. మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అది ప్రవచనానుసారమైందనేది దేవుని లేఖనాలు చెప్తున్నాయి. యేసు ప్రభు వారు జన్మించడం ప్రవచనం. యేసు ప్రభు వారు శిలువ శ్రమలు పొందడం ప్రవచనం. యేసు ప్రభు వారు మరణించడం, సమాధి చేయబడడం ప్రవచనం. యేసు ప్రభు వారు తిరిగి లేవడం ప్రవచనం. యేసు ప్రభు వారు బోధించడం కూడా ప్రవచనమే. యేసు ప్రభు వారు ఘనపరచడం కూడా ప్రవచనమే. యేసు ప్రభు వారు ఘనపరచబడటం కూడా ప్రవచనమే. ఇక్కడ యేసు ప్రభువులో కొన్ని కోణాలు మనం గమనించాలి. ఒకటి, ఆయన ప్రవక్తగా నిరూపించబడ్డాడు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు ఎవరు? ప్రవక్త. యోనా కంటే గొప్ప ప్రవక్త ఇక్కడ ఉన్నాడంటాడు. అంటాడా లేదా? ఒక స్త్రీ అంటది, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటది. అందా లేదా?
ఆ. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి జీవితంలో ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు చేసిన ఈ సేవ పరిచర్యలు ఆయన్ని కొంతమంది ప్రవక్త అన్నారు. ఎవరన్నారండి? ఆ, కొంతమంది ఏమండి ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన మెస్సయ్య అని అన్నారంట. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన రాజు అంట. ఎవరు? యేసయ్య. దేవుని యొద్ద నుండి వచ్చిన రాజు, దేవుని యొద్ద నుండి వచ్చిన మెస్సయ్య. హల్లెలూయా. ఆ తదుపరి ఆయన మనిషి కుమారుడుగా, అంటే నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి నరుడు అనిపించుకున్నాడు ఆయన. అంటే ఆయన మనిషి కుమారుడు అని పేరు ఉందంట. ఎవరికి? యేసయ్య. యేసుప్రభు కూడా ఆకలి అయింది, యేసుప్రభు కూడా నిద్రపోయాడు, యేసుప్రభు కూడా అలసిపోయాడు, యేసుప్రభు కూడా సంతోషపడ్డాడు, యేసుప్రభు కూడా దుఃఖపడ్డాడు. అవునే కదా? అయితే ఆయన సంపూర్ణమైన మానవుడుగా లోకంలో జీవించాడు. ఆయన సంపూర్ణమైన దేవుడు అని కూడా రుజువు చేయబడ్డాడు భూమి మీద. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే వాక్య భాగాన్ని, నువ్వు రాబోయే మెస్సయ్య అంటది ప్రవక్త, మరి ఒక స్త్రీ ఆయన్ని. రాబోయే అంటే దేవుడు. చనిపోయిన వాడిని తిరిగి లేపేది ఎవరు? దేవుడే. పుట్టి గుడ్డిగో అని కళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడే. అంటే ఆయన యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన రాబోయే మెస్సయ్యగా ఉన్నాడు, ఇంకేంటి ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు, ఆయన ఒక రాజుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ఒక రాజు అంట. ఎవరు? యేసయ్య. యేసయ్య రాజుగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఆయన రాజే, యేసయ్య రాజే, కానీ ఆయన రాజుగా రాలా. ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? సియోను కుమారి, నీ రాజు ఎలా వస్తాడంట? గాడిద మీద వస్తాడంట. ఒక మాట చెప్పంటే ఏమంటే, రాజు ఎక్కడ ఎలా రావాలి? గుర్రం మీద రావాలా? మరి ఇక్కడ రాజు వస్తున్నాడు అంటున్నాడు. ఆ రాజు అంటే గాడిద మీద. గాడిద మీద రావడం ఏంటి? గాడిద మీద వచ్చేవాడు రాజు అవుతాడా? మరి ఎందుకు అన్నాడు? ఏమండి లేఖనాలు మనం గమనించినట్లయితే, ఏమంటే నీ రాజు గాడిద పిల్ల మీద వస్తాడు అని చెప్పి రాయబడిందంట ప్రవచనం. మేకా అని ప్రవక్త ప్రవచించాడు. అంటే గాడిద మీద రావడం ఏంటి? గుర్రమేమో రాజుకు సూచనగా ఉంది, మరి గాడిద బరువులకి భారాలకి సూచనగా ఉంది. గాడిద మీద ఏమేస్తారు? బరువులు వేస్తారు. దాని పని ఏంటంటే, యజమానుడు ఏం చెబితే, ఎంత బరువు వేసినా మొయిటివే దాని పని. యజమానుడికి నమ్మకంగా ఉంటుందంట. ఏంటది? గాడిద. గాడిదలోంచి చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఏమండి చాలా మంది తిడితే గాడిద అని తిడతా ఉంటారు. ఏమండి గాడిద మంచిదే. గాడిద యజమానుడు చెప్పిన మాట, మన పిల్లలు మన మాట గాడిదలాగే పెరిగే మాట వేరా అంటే, గాడిదన్న మాట్లాడదు కానీ నువ్వు మాట్లాడడం ఏంటో దాని అర్థం. హల్లెలూయా. ఏంటి గాడిద ఏం చేసిద్ది? అది పని చేస్తుంది. ఏమండి గాడిదలో పెరిగిన మనం కూడా ఏం చేయాలి? పని చేయాల. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గాడిద ఎక్కేసి వచ్చాడంట. నీ రాజు గాడిద ఎక్కుతాం. గాడిద స్వభావం ఏంటంటే సాత్వికమైనటువంటి స్వభావం. హల్లెలూయా. యేసుప్రభు వారు మొదట యెరూషలేములోకి, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి గాడిద మీద ఎందుకు వచ్చాడంటే, ప్రజల భారాలు తీసేయడానికి వచ్చాడు. అందుకని అంటాడు ఆయన, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, మీ భారాన్ని తీసేస్తాను రండి, మీ పాప భారాన్ని తీసేస్తాను రండి, మీరు మొయిలైపోతున్న భారము శాపాన్ని తీసేస్తాను రండి అని పిలుస్తున్నాడు ఆయన. నేను విశ్రాంతినిస్తాను, నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును అంటున్నాడు ఆయన. ఎవరు? యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గాడిద మీద వచ్చాడండి. గాడిదకి ఎంత కృతజ్ఞత ఉంటుందో మీకు తెలుసా? ఏమండి బిలాముని కాపాడింది ఎవరు? గాడిదే కాదా? బిలాముని కాపాడింది ఎవరు? బిలాము గాడిద మీద వెళ్తున్నాడు ఇజ్రాయెల్ శపించడానికి, మోయాబు దేశం. గాడిద మీద వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు వెళ్ళొద్దు అని చెప్పాడు. రాజుగారికి వచ్చి డబ్బులు ఎక్కువ ఇస్తానంట. అక్కడ నిన్ను గనపరచాలనుకుంటున్నాను,
అసలు నీ మాట అంటే మామూలు మాట కాదు, దేవుడి మాట నీ మాట ఒకటే. నువ్వు నా పక్షాన మంచి మాట పలకాలి, నువ్వు ఆ జాతిని శపించాలి, నువ్వు బయలుదేరిరా, నీకు ఊళ్ళంతా బంగారు వెండి నాణ్యాలు ఇస్తానని చెప్పి పిలిచాడు. చిరాకు వస్తానని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు చెప్పాడు వెళ్ళొద్దు అన్నాడు. ఎక్కడికి? ఆ రాజు పిలిచినట్లుగా ఆ స్థలానికి వెళ్ళొద్దు అన్నాడు. ఏమండి? సరే చెప్పాడు, ఇదిగో నా ఎద్దుకు పంపినటువంటి రాజుతో మీరు చెప్పండి, నా దేవుడు మిమ్మల్ని వెళ్ళొద్దు నన్ను వెళ్ళొద్దు అన్నాడు కనుక దయచేసి నేను రాలేను అని చెప్పి రాజుగారు కబురు చేయండి అన్నాడు. రాజుగారి దగ్గర వీళ్ళు వెళ్ళి కబురు చేశారు. అప్పుడు మళ్ళీ రాజు మళ్ళీ 10 మందిని పంపించాడంట. నువ్వు పిచ్చోడో మంచోడో, అసలు నిన్ను ఎంత గణపరచాలనుకుంటున్నాను, నిన్ను ఎంత హెచ్చించాలనుకున్నాను, నీకు ఎన్ని బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాము, అవన్నీ పోగొట్టుకుంటావా, నువ్వు రా బయలుదేరి నా మాటని అని చెప్పేసి మళ్ళీ కబురు చేశాడంట. దేవుడు మళ్ళీ వెళ్ళాడంట. వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయడానికి. దేవుడు అన్న మాట మార్చుకోవడానికి మనుషుడా? అబద్ధం ఆడటానికి దేవుడు మనుషుడా? దేవుడు మాట అంటే మాటే. దేవుడు మాటలో మార్పు లేదు. హల్లెలూయా. చాలా మంది వారి కోరికలు నెరవేర్చుకోవడానికి, వారు ఆశించింది అనుకున్నది పొందుకోవడానికి వారు ఏదో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ నిష్ప్రయోజనమైనవి. హల్లెలూయా. మళ్ళీ 3సారి కూడా వెళ్ళాడంట. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు కదా, సరే వెళ్ళు, కానీ నేను పలికిన మాటే పలకాలన్నాడు. సరే బయలుదేరి గాడిద మీద గంత కట్టి గాడిదకి బయలుదేరాడు. వెళుతుంటే మార్గ మధ్యలో దేవుని దూతంట కత్తి పట్టుకొని కోపంతో, ప్రచండమైన కోపంతో ఎదురుగా నిలబడిందంట బిలాముని చంపడానికి. ఎందుకు చంపడానికి బయలుదేరింది? దేవుని మాట వినలేదు గనక ఖడ్గం పట్టుకొని బయలుదేరి ఎదురుగా నిలబడింది దేవుని దూత. మనవాడు కనబట్టలా. ఏంటది? దేవుని దూత మనవాడికి. ఎందుకని? అతను మనోనేత్ర ముయ్యబడినాయి. వాడి ఆశ అంతా దేని మీద ఉంది? చాలా మందికి డబ్బు మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి కనపడదు, దేవుని వాక్యం కనపడదు, దేవుని యొక్క ప్రభావం కనబడదు. డబ్బే వారు కనపడేది అనమాట. వెంటనే ప్రేమ దేవుని బిడ్డలారా, కనపడలా దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడిందంట. ఈ దారిలోంచి వస్తుంటే ఖడ్గం పట్టుకొని నిలబడితే ఈ దారి మరొక దారి బయలుదేరి వెళ్ళిందంట గాడిద. మరొక దారి వెళ్తే మరొక దారిలో ఖడ్గం నిలబడి వచ్చిందంట. ఎన్ని దారులు వెళ్తాడు, అన్ని దారులోకి వస్తుంటే లాస్ట్కి అంటే ఒక ఇరుకు సందులో గుండా వెళ్ళిందంట అండి. ఇటు సందే దూరి దాంట్లో వచ్చి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఎదురుగా ఖడ్గం పట్టుకొని దేవదవుతుందంట. వెంటనే అది ముందుకి వెళ్ళలేక, ఏంటంట, ముందుకి వెళ్ళలేక అక్కడే కోలబడిపోయిందట. ఎక్కడ? ఆ సందులోనే కోలబడిపోయింది. ఇటు వెళ్ళలేక అదేం చేసిందంటే ఆ సందులో ఉండి దేవుని దూత ఖడ్గం పట్టుకునే వరకు అటు ఇటు భయపడిపోయినప్పుడు ఆ యొక్క గాడిద మీద కూర్చున్నటువంటి ఆ బిలాము కాళ్ళు ఆ గోడకి ఈ గోడకి ఒత్తుకుపోయింది అంట. ఒత్తుకుపోయే వరకు గాడిద కిందకి దిగి కర్ర తీసుకొని గాడిదని కొడుతున్నాడంట. ఏమని? నేను చెప్పిన మాట నువ్వు వినవా అని గాడిదని చిత్త కొట్టేస్తున్నాడంట పట్టుకొని. మనం కూడా ఏమండి, మన మాట నెరవేర్చబడకపోతే, మన కోరిక నెరవేర్చబడకపోతే ఎంత కోపం చూపిస్తూ ఉంటాం కదా. చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. ఏమండి, వెంటనే ఎంత కొట్టాడంటే ఎంతగానో కొట్టాడు. ఆఖరికి గాడిద మాట్లాడుతున్నట్ట, ఇన్ని సంవత్సరాలు నువ్వు నా మీద ఎక్కుతూ పోచున్నావే, ఎన్ని సంవత్సరాలు నేను మోస్తూ వచ్చానే, ఎన్ని సంవత్సరాలు నీ మాటకి ఎప్పుడైనా తిరుగుబాటు చేశారా? నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగిందంట. ఎవరు? ఇంకోళ్ళైతే అదురుగుతారు. వీడు డిప్రెషన్ ఉండిపోయాడు, వీడు మైండ్ పని చేయట్లా. ఎవరిది? ఇలా ఉంది. అరే గాడిద మాట్లాడుతుందని ఆలోచన రావట్లా. ఏమన్నాడు తెలుసా? ఏంటి నేను కొడుతున్నానా? కొడతాం కాదు, నా చేతిలో కత్తి ఉంటే నిన్ను అడ్డంగా నరికేసాడు అంటున్నాడు. దేన్ని? అప్పుడు దేవుడు అతను మనునేత్రాలు తెరిచాడంట. ఎదురుగా ఖడ్గం పట్టుకొని ఉందంట దేవుని దూత. హల్లెలూయా. అంటే ఇప్పుడు గాడిద ఎవరిని కాపాడింది? గాడిదతో బుద్ధి చెప్పించాడంట దేవుడు. ఎవరికి? ఒక్కోసారి మనకు కూడా దేవుడు గాడిదతో బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకి బుద్ధి జ్ఞానం ఉండదు ఒక్కోసారి. యేసు ప్రభువారు గాడిద మీద, ఏమండి, యేసు ప్రభువారు అన్నాడు తన శిష్యులు పిలిచి, మీరు ఒక చోటుకి వెళ్ళండి, అక్కడ గాడిదయు దాని పిల్ల కట్టేసి ఉంటాయి, మీరు దాన్ని ఇప్పుకొని రండి అన్నాడు. ఇప్పుకొని అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, ఏంటి గాడిదని విప్పుతున్నారని, ఇది యేసయ్యకి కావాలని చెప్పండి అన్నాడు.
గాడిద ఎక్కడ ఉంటుంది? సాకలు అని రేవు దగ్గర ఉంటుంది, పొలాల్లో ఉంటుంది, అడవిలో ఉంటుంది, అంటే మట్టి రోడ్ల మీద ఉంటుంది. దాని జీవితానికి విలువ లేదు గాడిదకి. కానీ యేసు ప్రభు గాడిదని తీసుకురామన్నాక గాడిద మీద బట్టలు పరిచిన తర్వాత, గాడిద మీద ఎక్కిన తర్వాత ఆయన ఏమండి గాడిద నడుస్తుంటే దాన్ని ఎదుటంట మంచి మంచి గుడ్డలు వేసి నడిపిస్తున్నారంట. గాడిద చాలా సంతోషపడుతుంది. కారణం ఏంటి? తన జీవితంలో ఎప్పుడు ఘనత ఉందా? లేదు. కానీ గాడిదకి ఘనత వచ్చింది యేసయ్య ఎక్కడ వల్ల. హల్లెలూయా. నీకు నాకు కూడా ఘనత రావాలంటే యేసు ప్రభుని మోసుకుపోయే వారంగా, యేసు ప్రభుని భరించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదవుతుందండి. గాడిద లాగా మనం కూడా సాత్వికమైనటువంటి లోబడే మనసు కలిగి ఉందుము గాక. అయితే ఈ గాడిద మీద ఎక్కినాక యేసయ్య బట్టలు పరుచుకుంటూ హోసన్నా జయము, హోసన్నా జయము అని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఎందుకు కేకలు వేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఏం చేస్తారంట? కేకలు. ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. ఈ లేవియా కాండము 23వ అధ్యాయము. లేవియా కాండము 23వ అధ్యాయము 40వ వచనం చూద్దామా? ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? ఉత్సహించాలి. ఏం చేయాలంట? ఉత్సహించడం అంటే సంతోషించడం. హల్లెలూయా. ఈ మట్ల ఆదివారం కూడా చాలా మంది సంతోషిస్తూ ఉంటారు, మట్టలు పట్టుకొని ఊరంతా తిరిగి. యేసు ప్రభు వారు గాడిద మీద ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు, ఆయన శిష్యులు హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము, రాజులకు రాజా జయము అని చెప్పేసి వారు కేకలు వేస్తూ దేవుని గణపరుస్తున్నారంట. హల్లెలూయా. ఎందుకు గణపరుస్తున్నారు? దేవుడు చెప్పాడా లేదా? ఏమన్నాడు? ఇదిగో పలానా రోజున ఇదిగో ఈత మట్టలు, గొంజి చెట్లను, నిరవంజి చెట్లను పట్టుకొని మీరు ఉత్సహించాలి. ఎక్కడ? దేవుని చెప్పాలి. ఎక్కడ? దేవుని సన్నిధిని. హల్లెలూయా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథము పాత నిబంధన చూడండి. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఇప్పించింది. సియోను నివాసులారా, ఏంటంట? బహుగా అంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఎలా ఉండాలంట? ఉల్లాసముగా. ఉల్లాసం అంటే సంతోషం. ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడై, రక్షణ గలవాడై, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం ఎవరు ప్రవచించారు? జకర్యా చెప్పాడు. క్రీస్తు పూర్వమే గాడిద మీద ఒక ఆయన వస్తాడు, ఉత్సహించండి, మీరందరూ కూడా కీర్తించండి, ఆయన్ని గణపరచండి అని ప్రవచనం. ఇది ఏంటండి? ఇది ప్రవచనం. అదే ప్రవచనం మరొక వ్యక్తి అంటాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా మాన్పివేయుటకై
నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. ఆ మాట ఎవరు చెప్తున్నారు? జకర్యా చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ ప్రవచన వాక్యాలను నెరవేర్పు కొరకై యేసు ప్రభు వారు గాడిద పిల్లని తీస్తామన్నప్పుడు ఆ గాడిద మీద ఆయన ఊరేగుతున్నప్పుడు బట్టలు పరిచి గాడిద మీద ఊరేగిస్తున్నటువంటి యేసయ్య అంటారు కదా, హోసన్నా జయము, దావీదు కుమారుడు హోసన్నా జయము, రాజులకు రాజుకు జయము అని చెప్పేసి వారు పాటలు పాడుతూ కేకలు వేస్తూ ఉత్సాహిస్తూ దేవుని కనపరుస్తారంట. ఉత్సహిస్తున్నారు లేదా? ఉత్సహించమని చెప్పాడుగా, అక్కడ ఉల్లసించమని చెప్పాడుగా, సంతోషించమని చెప్పాడుగా. ఇప్పుడు అదే జరుగుతుంది. అదే జరిగింది క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాల క్రితం భూమి మీద యేసు ప్రభు వచ్చినప్పుడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? శాస్త్రులు, పరిశీలు, వీళ్ళెవరు? బాగా గ్రంథాలు తెలిసిన వాళ్ళు, లేఖనాలు బాగా ఎరిగినటువంటి వారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఏ బోధకుడా, వీళ్ళు ఏం కేకలేస్తున్నారు తెలుసా? నీకు విన్నావా? అసలు దావీదా హోసన్నా జయము అనేటువంటి మాట, జయము జయము అనే మాట వీరు కేకలేస్తున్నారు. ఏం కేకలేస్తున్నారు? నువ్వు వింటున్నావా? దాని అర్థం ఏంటో నీకు తెలుసా అని అడిగారంటే ఎవరిని? వాళ్ళు కేకలాపమని చెప్పు అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా? చంటి పిల్లల స్తుతుల మీరుగా దుర్గము స్థాపించి ఉన్నావనే లేఖన భావాన్ని మీరు చదవలేదా? ఎవరిని అంటున్నాడు? అంటే పరిశీలికి ఏం తెలుసు? బాగా గ్రంథాలు బాగా తెలుసు, వాక్యం బాగా, కానీ వాక్యంలో ఉన్న భావం మాత్రం. ఆ వాక్యాలు చెప్తని లేఖనాలు పరిశోధిస్తున్నారు. ఆ లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్తాడు ఆయన. ఇప్పుడు అక్కడ అది నెరవేర్చబడుతుందంటే ఇది ఆయన గురించే, ఆయనే మెస్సీయా అనేది వారు గ్రహించుకోలేపారంట. కానీ వీళ్ళు గ్రహించారు. ఎవరు? చదువు రానటువంటి పామరులైనటువంటి శిష్యులు, ఆయన మాటలు విన్నటువంటి ప్రజలు, వాళ్ళంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఇది ప్రవచనానుసారమైనటువంటి కార్యం. ఏ కార్యం? గాడిద మీద ఆయన ఊరేగడం, ఖర్జూర మట్టల చేత పట్టుకొని హోసన్నా జయమనడం. అండి, ఆయన గాడిద మీద యెరూషలేము వీధుల్లో తిరగడం. చూడండి, యెరూషలేము వీధుల్లో ఇజ్రాయేల్ దేశంలో ఆయన గాడిద మీద ఊరేగించబడ్డాడు. అదే యేసయ్య. ఏమండి, గాడిద మీద ఊరేగించబడిన యేసయ్యే సిలువ వేసుకొని అదే వీధుల చుట్టూ తిరిగాడు. ఆయన తిరగడం లేదా? అంటే దాని అర్థం ఏంటి? మీ భారం అంతా నేను మోస్తా, మీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తా అని తెలియజేయడానికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ వీధులన్నీ తిరిగాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పేసి వాళ్ళు కీర్తిస్తూ దేవుని కనపరుస్తున్నారంట. హల్లెలూయా. ఏమండి, దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? పరిశీలు అడిగారు, ఏంటి బోధకుడా వాళ్ళు చేసే పని ఏంటి అన్నప్పుడు, మీరు ఇది చదవలేదా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఇది నెరవేర్చబడుతుంది, మీరు చదవలేదా అని చెప్పి అన్నాడు కదా. ఒకవేళ వీళ్ళు ఆపితే, వీళ్ళు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. ఎవరు కేకలేస్తారంట? ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. మాటలు జాగ్రత్త వినండి. మొట్టమొదట దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు దేవదూతల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరినండి? దేవదూతలు. ఇవి ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉండి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తాయంట. ఎవరు? దేవదూతలు. ఆ తర్వాత దేవదూతల పరలోకంలో దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తుంటే దేవుడు ఏం చేశాడంటే పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా నన్ను స్తుతించాలని తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మానవులను కలుగు చేశాడు. హల్లెలూయా. ఆ మానవులందరిలో కూడా ఇశ్రాయేల్ దేవుడు ప్రత్యేకపరుచుకున్నారు. భూమి మీద మొట్టమొదటి దేవుని స్తుతించిన ప్రజలు ఎవరు? ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు వీళ్ళు ఆపేస్తే, వీళ్ళు కేకలు ఆపేస్తే, ఏమండి, రాళ్ళు కేకలేస్తే అని చెప్పాడు. ఎవరు? యేసయ్య చెప్పాడా లేదా?
ఒక రోజున ఒక రోజున యోహాను మాట్లాడుతూ బోధ చేస్తూ అంటాడు కదా, మీరు అబ్రహాము సంతానం అని రెచ్చిపోతున్నారా? అబ్రహాము సంతానం అని మీకు మీరు గొప్ప అనుకుంటున్నారా? నువ్వు దేవుని లేఖనాలు పాటించుకోండి, మీరు అబ్రహాము సంతానం అని అనుకుంటున్నారు. అబ్రహాం అయితే దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారం జీవించారు. మీరు అలా జీవించట్లేదు, కానీ అబ్రహాము సంతానం చెప్పుకున్నారు. ఇదిగో దేవుడు అబ్రహాము నుండి ఏమండి ఈ రాళ్ల నుండి సంతానాన్ని, ఈ రాళ్ళే అన్ని జనులైన మనం, హల్లెలూయా, క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి సంఘముగా దేవుని స్తుతించడానికి దేవుడి సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. మన ఆరాధనలో కూడా స్తుతి ఆరాధన ఉంటుందా లేదా? ఉంటుందా? దేవుని స్తుతిస్తాం కదా. ఈ స్తుతి ఇది మనం స్థాపించింది కాదు, ఇది దేవుని ఏర్పాటు. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, దేవుని ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనులైనటువంటి మనల్ని కూడా దేవుని స్తుతించడానికి, క్రైస్తవులు అయిన మనను దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని మొట్టమొదటి ఎవరు స్తుతించారు దేవుణ్ణి? దేవదూతలు, 2 ఇశ్రాయేలు ప్రజలు, 3 సంఘము. అర్థమవుతుందా? ఈ 3 మరి ముగ్గురు కూడా దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడ్డారు. హల్లెలూయా. రేపు పొద్దున ఏమండి, ఈ భూమి మీద స్తుతించిన వాడే పరలోకంలో స్తుతించడానికి అర్హుడై ఉన్నాడంటండి. ఈ భూమి మీద దేవుని స్తుతించకపోతే పరలోకం వెళ్ళలేవు. రేపు పొద్దున పరలోకం వెళ్ళినాక మన పని ఏంటి? బొవ్వకూరలు వండుకుంటావా ఏంటి? బిజీగా డ్యూటీకి వెళ్ళి రావటమా? మరేంటి? మీరు ఏం చేయొద్దురా బాబు అన్న, అసలు ఏదే తోటలో కూడా దేవుడు మీరు ఏం చేయొద్దురా బాబు, చుట్టుపక్కల ఉన్న చెట్లు పళ్ళన్నీ తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి, నేను వచ్చేటానికి నాతో మీరు మాట్లాడండి, నీతో మేము మాట్లాడతాను, నన్ను స్తుతించండి రా బాబు అన్నాడు దేవుడు మానవుడిని. వీడేం చేశాడు? పనికి మళ్ళీ సాతాను మాటిని ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టాడు. అంతకుముందు చెమట లేదు, అంతకుముందు భూమి మీద తుప్పలు లేవు ఏంటి, అంతకుముందు భూమి మీద గచ్చపొతలు లేవు, అంతకుముందు ఏంటి కోరికలు కూడా లేవు. సుఖమే తప్ప దుఃఖం అనేది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, అంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము. ఎక్కడ? ఎంతమంది? లెక్కించలేమంట. లెక్కించగలవా? ఎక్కడుంది ఈ జనం? పరలోకంలో ఉందంట. చూశాడంటే ఈయన, అక్కడ ఒక జనం కనబడుతుందంట. ఏమంటే మరొకసారి చూద్దాం వచ్చినాడు. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ అంటే రేపొద్దురు కూడా అక్కడ కూడా ఇదే. ఏంటిది? మట్ల ఆదివారం జరుగుతుంది అనమాట. మట్ల ఆదివారం కాదు, అంటే ప్రతిరోజు ఆరాధనే.
ప్రతిరోజున ఎక్కడ? పరలోకంలో. మా రక్షణకర్త అయినటువంటి దేవునికి, మా విమోచకుడికి, ఏమండి, ఆ గొర్రెపిల్ల అయినటువంటి దేవునికి స్తోత్రాలని చెప్పేసి గాన ప్రతిగానాలు చేస్తారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద దేవుణ్ణి స్తుతించిన వాడే పరలోకంలో కూడా ఆయనతో పాటు ఉండడానికి, దేవుణ్ణి స్తుతించడానికి యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ఆరాధన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? చాలా మందికి ఆరాధన విలువ తెలీదు, దేవుని స్తుతించుట తెలీదు, దేవుని కీర్తించుట తెలీదు. ఆయన గణపరిచినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను గణపరచువానిని నేను. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషిని పొగిడేమనుకోండి, నా మాట వినండి జాగ్రత్త. ఒక మనిషిని పొగిడేమనుకోండి, ఆ మనిషి కూడా నేను పొగుడతాడు. అవును కాదు? లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని మనం ఆ మనిషికి వచ్చి పాజిటివ్గా మాట్లాడి, చాలా మంచోడని గుణాలు, మంచి గుణాలు 4 గుణాలు తీసుకొచ్చి చెప్పామనుకోండి, వాడు కూడా నేనేం గొప్పోడిని కాదండి, ఆమె కూడా చాలా గొప్పది, అతను కూడా చాలా నువ్వు అతన్ని బలహీనతలన్నీ ఎత్తి చూపించి తిట్టావనుకోండి, వాడు ఇంకా చాట మాడతా తిడతా ఉంటాడు నేను. హల్లెలూయా. అందుకని ఏమండి, శక్యమైతే దీవెని వచ్చినవే మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడాలి? క్షేమాభివృద్ధికరమైన కొంతమంది మాటలు, కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే నీరుగారు చేస్తాయి అంతే. చూడగానే నీ వల్ల అవుద్దేటి, నువ్వు చేస్తావేటి, నీ బతుకు అవుద్దా, నీ బతుకు తగలట్ట, ఎందుకు బతుకుతున్నా అన్నా అనుకో, ఆడు మనసు ఎలా ఉంటుందిగా, నేను ఎందుకు పనికిరానులే, నేనంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు, అసలు నన్ను ప్రేమించేవాడే లేడు, నాకే ఎందుకు ఇలాగో అని ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఒక విషయం గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని స్తుతించిన వాడే పరలోకంలో దేవుని స్తుతిస్తాడు. స్తుతిస్తూ దేవుని గణపరిచినటువంటి వారుగా వారు ఉన్నారు, వారు ఎంతో ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 72వ సంకీర్తన 17 నుంచి చూద్దాం. నేను ముగిస్తాను, చూడండి ఒకసారి. 72వ సంకీర్తన 17 నుంచి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఈ రోజున ప్రపంచంలో మానవులందరిని ఎవరు దీవిస్తున్నారు? యేసయ్య దీవిస్తున్నాడు. అవునా కదా? అతనిని బట్టి ప్రజలందరూ దీవించబడతారంటండి. అతని నామము సూర్యుడున్నంత కాలము ఉంటుందా లేదా? ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చే వరకు, ఈ భూమి ఉన్నంత వరకే ఆయన నామం ప్రకటించబడతానే ఉంది. హల్లెలూయా. ఎక్కడో యెరూషలేములో పుట్టింది క్రైస్తవ్యం, అంత్యోకయ అనే ప్రాంతంలో పుట్టింది. ఈ రోజున ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఇది దేవుని మార్గము, ఇది దేవుడి నిర్ణయించింది, ఇది దేవుడు తన ప్రజల కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం. దీన్ని మతాన్ని అనడానికి అవకాశం లేదు. మతాలు మధ్యలోంచి పుట్టి, మతాలు మధ్యలోనే అంతమైపోతాయి, మతాలు మధ్యలోనే ఆవిర్భిస్తాయి. కానీ యేసుప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాలు దైవ సంకల్పం. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనందరినీ క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. మనం మాట్లాడదాం అవుతున్నాయా? దేవుని స్తుతించడానికి నిన్ను నన్ను ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఏం చేయాలి? అందుకనే స్తుతించాలా దేవుణ్ణి, ఏమండి, ఆయన కీర్తించాలా. మత్తయి సువార్త 21:9 చూద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయము 9. నేను ముగిస్తాను, చూడండి త్వరగా. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండువారు, వెనక వచ్చుచుండువారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఆపండి, మరి దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమంటున్నారు? మరొకసారి చదువు వచ్చినాను.
ఆయన ముందు వెళ్ళుచుండు వారును వెనక వచ్చుచుండు వారును జయము ప్రభు పేరిట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి జయము అని ఎందుకు చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలములో కూర్చోగలిగినటువంటి వాడు ఆయనే. హల్లెలూయా. ఏమండి? ఆయనే పరిపాలించేవాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం గమనించండి ఈ మాట. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. ఎవరి మీద? ఎవరి తొడ మీద? ఎవరి వస్త్రం మీద చెప్పాలి? నేను ఏం చెప్పాను? నేను సియోనులో ఉండే రాజు, సియోనుకు వచ్చే రాజు గాడిద పిల్ల మీద వస్తాడు. అతడు సాత్వికుడు. అంటే ఎలాంటి వాడండి? సాత్వికుడు. అయితే ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు. మొదటేమో గొర్రె పిల్లగా లేదా గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు గుర్రం మీద రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రచండమైన కోపంతో, ప్రచండమైన మహిమతో ఈ భూమి మీదకి రాబోతున్నాడంట. ఏమండి? ఆయన రాజులకు రాజు అని ఎక్కడ రాయబడిందంట? తొడ మీద రాయబడిందంట. ఎక్కడ? ఆయన వస్త్రం మీద రాయబడిందంట. హల్లెలూయా. ఏమని? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి రాయబడింది. హల్లెలూయా. ఒక రోజున అడిగారంట, యేసు ప్రభు సిలువ వేయడానికి యూదులు అప్పగించినప్పుడు పిలాతుతో వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, అతడు రాజు అని చెప్పుకుంటున్నాడండి అని చెప్పాడు. ఎవరని చెప్పుకున్నారంట? నువ్వు రాజువా అని అడిగాడు. ఎవరు? పిలాతు. ఏమని అడిగాడు? నువ్వు రాజువా? అప్పుడు ఆయన, నేను రాజుని. రాజ్యం ఏది? నా రాజ్యం ఇహ సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక రాజ్యములో సమానత్వం ఉండదు. ఈ లోక రాజ్యములో పేదరికం పోదు. ఈ లోక రాజకీయంలో కులతత్వం పోదు. ఈ లోక రాజకీయంలో వ్యత్యాసాలు పోవు. ఈ లోక రాజ్యము అంతమైపోద్ది. కానీ యేసయ్య రాజ్యం వస్తే చూడు, దాంట్లో తారతమ్యాలు ఉండవు. ఉంటాయా? ఆ యేసయ్య రాజ్యంలో మానవునికి మరణము లేదు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో సూర్యుడు ఉండంట. ఆయన రాజ్యంలో చంద్రుడు ఉండంట. ఆయన రాజ్యంలో దుఃఖం ఉండదంట. ఆయన రాజ్యంలో కన్నీరు ఉండదంట. ఆయన రాజ్యంలో ఆకలైనను దప్పైనను ఉండదంట. హల్లెలూయా. అలాంటి రాజ్యములోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని పాటలు పాడి రాశారు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కొట్టి దేవుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, ఆ రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనేలును. నీతి శాంతి వాదిల్లును, నీతి శాంతి వాదిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసయ్య పరిపాలనలో ఏం కనపడదంట? న్యాయం కనపడదంట, నీతి సమాధానాలు కనపడతాయంట. ఇప్పుడు సమాధానం ఉందా? నీతి ఉందా? ఏమండి, యేసు ప్రభు మాత్రమే ఈ సమాజాన్ని సమానత్వంతో పరిపాలించగలడు. యేసు ప్రభు మాత్రమే ప్రజల్ని పోషించగలడు, కొరతలను తీర్చగలడు. హల్లెలూయా. ఎందుకంటే 6 లక్షల మందిని అరణ్యంలో పోషించినటువంటి దేవునికి ప్రపంచంలో ఉన్న మానవులు పోషించడం తెలుసా తెలీదా? కనుక మనం ఏ రాజు కొరకు కనిపెట్టాలి? యేసు రాజు కొరకు కనిపెట్టాలి. ఈ రోజున దేవుని స్తుతించిన వారే ఆ రాజు కాలంలో ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో, ఆయన ఏలుబడిలో దేవుని స్తుతించుదురుగాక. కనుక మన దేవుని స్తుతించి ఆరాధించి వేడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, దయచేసి తల వంచండి. ప్రార్థన చేద్దాం, దయచేసి తల వంచండి. ప్రేమ దేవుని బిడ్డారా, ప్రభు సన్నిధిలో చేరండి. మనం ఒకసారి మన దేహాలు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆయన స్తుతి నందదగిన దేవుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు.